ముఘల్స్ని, ఆదిల్ షాహీస్ని, కుతుబ్ షాహీస్ని, సుల్తానేట్స్ని అండ్ పోర్చుగీస్ని ఓడించి మరాఠా ఎంపైర్ని స్టార్ట్ చేశాడు. హైందవీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎన్నో టెంపుల్స్ని ముస్లిం ఇన్వేడర్స్ ధ్వంసం చేయకుండా కాపాడాడు. ఎన్నో రాజ్యాల్ని కాపాడాడు. కానీ ఆ సింహం ఏప్రిల్ 3, 1680లో ఆయన ఆఖరి శ్వాస తీసుకున్నాడు. శివాజీ మహారాజ్ మరణంతో ఆయన నిర్మించిన హైందవీ సామ్రాజ్యం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఒకవైపు ఔరంగజేబ్ లాంటి దుర్మార్గులు ముస్లింల రాజ్యాధిపత్యం మొత్తం అఖండ భారతానికి స్ప్రెడ్ చేయాలని చూస్తున్నాడు. ఇంకోవైపు సొంత వాళ్ళ నుండే కుట్రలు, రాజకీయ ద్రోహాలు అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఈ సిచ్యువేషన్స్ అన్నిటి మధ్యలో నిలబడి తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన, ఆయన స్టార్ట్ చేసిన హైందవీ సామ్రాజ్యాన్ని, స్వరాజ్యాన్ని కాపాడడానికి సిద్ధమైండు ఛత్రపతి సంభాజీ మహారాజ్. శంభూరాయ్ అని రెస్పెక్ట్ఫుల్ గా పిలుచుకుంటాం. శివాజీ మహారాజ్ స్వయంగా ట్రైన్ చేసిన వారియర్. కానీ ఓ సంభాజీ మహారాజ్ రెడీ ఫర్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్? ఆయన్ని జడ్జ్ చేసే ముందు ఆయన రాజ్యాధికారం తీసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా ఎలా ఉండేది, ఎలాంటి టైంలో రాజ్యాధికారం తీసుకున్నారనేది తెలుసుకుందాం. హలో ఆల్, దిస్ ఈజ్ మణిదీప్. వెల్కమ్ టు అన్వాజ్క, అన్వీలింగ్ ద సోల్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్. 1680లో శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు మరాఠా ఎంపైర్ స్టేబుల్ గా లేదు, డేంజర్ లో ఉంది. ముఘల్ ఎంపైర్ సంభాజీ మహారాజ్ ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది. ఔరంగజేబ్ ఒక్కటే గోల్ పెట్టుకున్నాడు, హైందవీ సామ్రాజ్యాన్ని కంప్లీట్ గా నాశనం చేయాలని. శివాజీ మహారాజ్ రూలింగ్ లోనే ముఘల్స్ కి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఔరంగజేబ్ కి ఇంకో ఛాన్స్ వచ్చిందనుకున్నాడు. ఔరంగజేబ్ డెక్కన్ ఏరియా పైన, అంటే ఇప్పుడున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో కొన్ని పార్ట్స్, ఈ డెక్కన్ ఏరియాని క్యాప్చర్ చేసుకోవడానికి ఔరంగజేబ్ 5 లక్షలకు పైగా సైన్యాన్ని పంపాడు. నిజాం, ఆదిల్ షాహీస్, కుతుబ్ షాహీస్, సుల్తానేట్స్ నుండి ఫోర్సెస్ తెప్పించుకున్నాడు. ఢిల్లీని వదిలేసి 27 ఇయర్స్ పాటు డెక్కన్ లో స్టే చేశాడు. ఔరంగజేబ్ ఫస్ట్ టార్గెట్ రాజారాం భోంస్లే, సంభాజీ మహారాజ్ కాదు. సంభాజీ మహారాజ్ ని రాజారాం భోంస్లేతో రిప్లేస్ చేస్తే ఈజీగా ఫోర్స్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అని ఇంటర్నల్ ఫ్యాక్షన్ రేస్ చేయించాడు. ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో డైరెక్ట్ గా మరాఠా ఫోర్స్ మీద అటాక్స్ లాంచ్ చేశాడు. ఔరంగజేబ్ ఫోర్సెస్ అటాక్ చేసేదాకా వెయిట్ చేయకుండా ముఘల్స్ మీద సంభాజీ మహారాజే వార్ స్టార్ట్ చేశాడు. గెరిల్లా అటాక్స్ లాంచ్ చేసి ముఘల్ టెరిటరీలోకి వెళ్లిపోయి వాళ్ళని ఓడించేవాడు. 1682లో బుర్హాన్పూర్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ ముఘల్ సిటీస్ ఇన్ ద డెక్కన్, పైన సర్ప్రైజ్ రైడ్ లాంచ్ చేసి ముఘల్ సప్లై చైన్స్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఈ అటాక్ వల్ల ఔరంగజేబ్ షాక్ తిని సంభాజీ మహారాజ్ ఈజీ అపోనెంట్ మాత్రం కాదు అని రియలైజ్ అయ్యాడు. ఔరంగజేబ్ వాడే అటాకర్ అనుకుంటున్నప్పుడే సంభాజీ మహారాజ్ టేబుల్ తిరిగేసి ఫస్ట్ అటాక్ చేసి ముఘల్స్ ని డిఫెన్సివ్ మోడ్ లోకి ఫోర్స్ చేశాడు. మరాఠాస్ ని చుట్టుముట్టడం కోసం పోర్చుగీస్, సిద్దిస్ అండ్ లోకల్ సుల్తానేట్స్ తో ఔరంగజేబ్ చేతులు కలిపాడు. కానీ సంభాజీ మహారాజ్ నేవి పోర్చుగీస్ ని అండ్ సిద్దిస్ ని ఓడించి రూట్స్ అన్ని బ్లాక్ చేసింది. 1686 వరకు ఆదిల్ షాహీస్ అండ్ కుతుబ్ షాహీస్, సుల్తానేట్స్ పతనం అయ్యాయి. బట్ స్టిల్ మరాఠా ఎంపైర్ హెల్డ్ దేర్ గ్రౌండ్. శంభూరాయ్ ముఘల్ సోల్జర్స్ ని డెక్కన్ ఏరియాలోకి డీప్ గా తీసుకెళ్లి వాళ్ళ ఆర్మీని, రిసోర్సెస్ ని వీక్ గా చేయడానికి గెరిల్లా వార్ఫేర్ యూజ్ చేశాడు. మేజర్ ఫోర్ట్స్ ఒక్కటి కూడా ఈజీగా ఎవరు క్యాప్చర్ చేసుకోకుండా చూసుకున్నాడు. ఫోర్టిఫికేషన్ టెక్నిక్ యూజ్ చేసి అటాక్స్ నుండి రెసిస్ట్ చేశాడు. వేరే డెక్కన్ కింగ్డమ్స్ లాగా ఈజీగా కొలాప్స్ అవ్వకుండా ఔరంగజేబ్ ఫోర్సెస్ ని వార్లోకి ఫోర్స్ చేసి ముఘల్ రిసోర్సెస్ ని క్యాప్చర్ చేసుకున్నాడు. 1688 వరకు ఔరంగజేబ్ కి అర్థమైపోయింది బ్యాటిల్ ఫీల్డ్ లో శంభూరాయ్ని ఓడించలేమని. లంచం ఇచ్చి, ద్రోహం చేసి దొంగ దెబ్బ తీయాలనుకున్నాడు. శంభూరాయ్ సొంత బామ్మర్దైన గానోజీ షిర్కే శంభూరాయ్ని మోసం చేసి ముఘల్ ఫోర్సెస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 1689 ఫిబ్రవరిలో సంగమేశ్వర్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్న టైంలో సంభాజీ మహారాజ్ ని ముఘల్ ఫోర్సెస్ అటాక్ చేసి పట్టుకున్నారు. అండ్ ఈయన పొలిటికల్ ప్రిజనర్. అంటే ఆ టైంలో ఒక రూల్ ఉండేది, ఇలాంటి రాజుల్ని ఎవరినైనా పట్టుకుంటే ప్రిజన్ లో వేయాల్సి వస్తే ఒక డిగ్నిటీతో వీళ్ళని బంధించాలి అని. కానీ అవేం చేయకుండా ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ కి 3 కండిషన్స్ పెట్టాడు. 1, భారతదేశం మొత్తానికి ఔరంగజేబే ఎంపరర్ అని ఒప్పుకోవాలి. 2, మరాఠా ఎంపైర్ లో ఉన్న ట్రెజరీ మొత్తాన్ని ముఘల్స్ కి ఇచ్చేయాలి. 3, ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి అని 3 కండిషన్స్ పెట్టాడు. ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యి ముఘల్ ఎంపైర్ లో సామంతుడిగా రూల్ చేయమని ఆప్షన్ ఇచ్చాడు. సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ చెప్పిన దాన్ని స్ట్రైట్ గా రిఫ్యూజ్ చేసి ప్రౌడ్ గా ఆయనకి హిందూ ధర్మం మీద ఉన్న డివోషన్ ని డిక్లేర్ చేశాడు. సంభాజీ మహారాజ్ కళ్ళలో భయం లేకపోవడం, 3 ఆప్షన్స్ ఇచ్చిన వాటిని రిజెక్ట్ చేయడం ఔరంగజేబ్ ని చాలా డిస్టర్బ్ చేశాయి. దాదాపు 40 రోజులకు పైగా ఔరంగజేబ్ శంభూరాయ్ని టార్చర్ చేశాడు. రోజు రావడం, రోజు ఈ 3 ఆప్షన్స్ ఇవ్వడం
సంభాజీ మహారాజ్ దానికి ఒప్పుకోకపోవడం, ఔరంగజేబ్ వాడి క్రూరత్వాన్ని చూపించడం, కాలి వీళ్ళకి చేతుల వేళ్ళకి ఉన్న గోర్లను పీకేశాడు, బాడీ మీద ఉన్న స్కిన్ పీకేశాడు, ఆ చర్మం తీసేసిన ప్లేసెస్ లో కొరడాలతో కొట్టించేవాడు, ఆ గాయాల మీద ఉప్పు వేయించేవాడు. ఇంత చేసిన కళ్ళల్లో భయం కనిపించట్లేదని సూదుల్లాంటివి ఎర్రగా కాల్చి కళ్ళల్లో పొడిచాడు. రోజు రావడం, కండిషన్స్ గుర్తు చేయడం, శంభూరాయ్ ఏ ఒక్క కండిషన్ కి కూడా ఒప్పుకోకపోవడం, ఇది చాలా ఇరిటేట్ చేసింది ఔరంగజేబ్ని. శంభూరాయ్ నాలుక కట్ చేశారు. దాదాపు 40 రోజుల తర్వాత 11th మార్చ్ ఆయన తుది శ్వాస విడిచే వరకు మాట తప్పలేదు, తల దించలేదు, మతం మారలేదు. శివాజీ మహారాజ్ నేర్పిన సిద్ధాంతం ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. శంభూరాయ్ చనిపోయిన తర్వాత కూడా ఔరంగజేబ్ మరాఠాస్ ని పూర్తిగా క్రష్ చేయలేకపోయాడు. రాజారాం మహారాజ్ అండ్ తారాబాయ్ ముఘల్ సైన్యాన్ని 18 సంవత్సరాల వరకు ఎదుర్కొంటూ వచ్చారు. 1707లో ఔరంగజేబ్ చనిపోయాడు అండ్ ముఘల్ ఎంపైర్ వీక్ అవుతూ కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోయింది. మరాఠాస్ ముఘల్ ఎంపైర్స్ ని అధిగమించారు. కొన్ని డెకేడ్స్ లోనే మరాఠాస్ ఇండియాలోనే డామినెంట్ పవర్ గా ఎదిగారు అండ్ చాలా ఫాస్ట్ గా ముఘల్ ఎంపైర్స్ అన్ని నాశనం అయిపోయాయి. ఔరంగజేబ్ 5 లక్షల సోల్జర్స్ తో డెక్కన్కి వచ్చాడు, కానీ స్వరాజ్య ఫైర్ ని డిస్ట్రాయ్ చేయలేకపోయాడు. సంభాజీ మహారాజ్ ని క్యాప్చర్ చేశాడు, టార్చర్ చేశాడు, బట్ సంభాజీ మహారాజ్ డిడెంట్ బ్రేక్. శంభూరాయ్ సాక్రిఫైస్ ఒక స్పార్క్ లా మారి ముఘల్ ఎంపైర్ మొత్తాన్ని బర్న్ డౌన్ చేసింది. నేను రీసెంట్ గా ఒకడు క్వశ్చన్ చేస్తుంటే విన్నాను. ఒకడు అన్నాడు సంభాజీ మహారాజ్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ రూలర్ అని. వాడికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటిదంటే ముఘల్స్, పోర్చుగీస్, బ్రిటిష్, సుల్తానేట్స్, ఆదిల్ షాయిస్ ఇలాంటి వాళ్ళ నుండి ఎంతో ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉన్నా సరే 1681 నుండి 1689 వరకు 9 years రూల్ చేశారు. 120కి పైగా యుద్ధాలు చేసి ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు, అట్లీస్ట్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఆయన చేసిన ప్రతి యుద్ధం గెలిచాడు. ఔరంగజేబ్ జనరల్స్ ని మల్టిపుల్ టైమ్స్ ఓడించి మరాఠా ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేశాడు. ఇంకొకడు అంటాడు సంభాజీ మహారాజ్ వాజ్ ప్లెజర్ సీకింగ్ అండ్ ఆల్కహాలిక్ అని. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ స్కాలర్, ఫ్లూయెంట్ ఇన్ 8 languages. బుద్భూషణం అనే ఒక బుక్ రాశారు. ముఘల్ ఇన్ఫ్లుయెన్సర్ రికార్డ్స్ వల్ల, ఫస్ట్ కాంగ్రెస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్ల ఫాల్స్ నేరేటివ్స్ స్ప్రెడ్ చేశారు. మన దేశంలో పుట్టి, మన దేశం కోసం పుట్టి, మన భూమి కోసం ఫైట్ చేసిన గొప్ప వాళ్ళ గురించి కాకుండా ఎక్కడో ఏదో దేశంలో పుట్టి మన దేశం మీద పడి దోచుకోవడానికి వచ్చిన దుర్మార్గుల గురించి మనం చదువుకునేలా రాశారు. రీసెంట్ గా వచ్చిన ఛావా మూవీ టీమ్ కి, విక్కీ కౌశల్ గారికి, ఎస్పెషల్లీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ దినేష్ విజాన్ గారికి అండ్ తెలుగులోకి డబ్బింగ్ చేసిన గీతా ఆర్ట్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మనలో చాలా మందికి అసలు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి కొంచెం కూడా తెలియదు. మన చిన్నప్పుడు స్కూల్ టైంలో స్టూడెంట్స్ ని కొన్ని మూవీస్ కి తీసుకెళ్లేవారు స్కూల్ మేనేజ్మెంట్. ఎవరైనా స్కూల్ మేనేజ్మెంట్ ఈ వీడియో చూస్తే ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఛావా మూవీ స్టూడెంట్స్ కి చూపించండి. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి, నాకు సపోర్ట్ అందించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనువాచక అండ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. మీరు నాకు ఏదైనా టాపిక్ గురించి చెప్పాలనుకుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయొచ్చు, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్. జై భవానీ.